రైట్ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ గాలిలో కలిసింది. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అబాసు పాలైంది. అయితే 2.5 ఏళ్లు గడుస్తున్న నోటిఫికేషన్లు ఎండమావిగా మారాయి. నిరుద్యోగులు ఎన్నో ఆశలతో చూస్తున్న ఇప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కడుపు మండిన ఉద్యోగార్థులు కథన భేరి మోగించారు. నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఇవాళ ఆటలాడుతున్న సందర్భం కనబడతా ఉంది. దానికి నిరసనగానే ఇవాళ మిలియన్ మార్చ్ పిలుపునివ్వడం జరిగింది. విద్యార్థులంతా సామూహికంగా పోవడానికి ఇన్స్టిట్యూట్ రాగానే పోలీసులు మొత్తం కూడా ఇన్స్టిట్యూట్ మొత్తం రౌండ్ చేసి బయటికి వెళ్లకుండా దిగ్బంధించారు మమ్మల్ని. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలకు పత్రాలు ఇచ్చారు తప్ప ఒక్క నోటిఫికేషన్ ఇవ్వక దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి దించే శక్తి యువతకు మాత్రమే ఉంది. ఖచ్చితంగా ఈ నిరుద్యోగులందరూ కలిసి వచ్చేసారి రేవంత్ రెడ్డిని పాతాళాన్ని తొక్కడం ఖాయము. ఆయన నిరుద్యోగుల గురించి ఏ రోజు పట్టించుకునే సందర్భాలు లేవు. వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాల ఆశలు పెట్టి వాళ్ళ అధికారంలో గడ్డనెక్కిన ప్రభుత్వం వాళ్ళ నిరుద్యోగులందరినీ నిండా ముంచిన గవర్నమెంట్. దీని వ్యతిరేకంగా నిరుద్యోగులు రేపటి సంది కూడా మా పోరాటాలని కొనసాగిస్తూనే ఉంటాం. ఉద్యోగాల సంధి 50 మంది పైగా నిరుద్యోగులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. నన్ను నిన్న మధ్యాహ్నం నుంచి వెంటాడుతూనే ఉన్నారు. నా ఫోన్ మొత్తం కూడా ఇంట్లో పడేసి బయటికి వెళ్ళాను కాబట్టి ఇప్పటిదాకా అరెస్ట్ కాకుండా ఉండగలిగాను. ఇక్కడ మా మిలియన్ మార్చ్ కొనసాగుతుంది. విద్యార్థులంతా నాతో పాటు రోడ్ల మీద రావడానికి సిద్ధంగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్పై నిరుద్యోగులు పోరుబాట పట్టారు. తెలంగాణ నిరుద్యోగ మార్చ్ అంటే ఇవాళ దిల్సుఖ్ నగర్ లో భారీ ప్రదర్శనకు నిరుద్యోగులు అయితే బయలుదేరారు. ప్రస్తుతం మనకు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున గుమిగూడిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ గా మనం చూడొచ్చు, ఇక్కడికక్కడ విద్యార్థులను అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. విద్యార్థులను బయటికి రాకుండా పోలీసులు ఏదైతే అరెస్ట్ చేస్తున్నారో చూస్తున్నారు. అక్కడ విద్యార్థులు మేము ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాము, అయినా మాకు అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. చూడొచ్చు, మన విద్యార్థులకు సంబంధించిన అశోక్ సార్ని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నాకు నిరుద్యోగ పోరాటాలు కొత్త కాదు. ఈ ప్రభుత్వాన్ని దించే వరకు నిరుద్యోగులందరూ కొట్లాడుతూనే ఉంటారు. ఇవాళ మీ మిలియన్ మార్చ్ పిలుపునిస్తే మిలియన్ మార్చ్ లో పోలీసుల సంఖ్య ఎక్కువ. విద్యార్థులు ఎంతమందిరో పోలీసులు అంతే సంఖ్య ఉంది. మరో కర్ణాటక త్వరలోనే కంపల్సరీగా రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తారని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నిరుద్యోగ మార్చ్ మేము పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మేడం చెప్పండి, अरे राहुल गांधी कहाँ गया है? Where is Rahul Gandhi? Asan, you please do the job. I am requesting the police to do their own job. We are protesting here. మేము peaceful గా protest చేస్తున్నాం. This is not fair. Let me speak. अरे let me speak. This is unfair. ఏదైతే పోలీస్ వాళ్ళు ఉన్నారో ఇది ఇలా చేయడం చాలా అసలు మంచి పద్ధతి కాదు. ఒక్క నిమిషం ఆగండి. This is not fair. ఏంటి సార్? What is the mistake we have done? మీరు చెప్పండి. This is not fair. This is not fair. చూడొచ్చు, ఎంత దారుణంగా నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. బలవంతంగా పోలీసులు రేవంత్ రెడ్డి ఈ రోజు నేను ఇదే ప్లాట్ఫామ్ నుంచి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి చెప్తున్నాను, ఇంకా 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల వరకు నీ పార్టీ అత్తాపత లేకుండా వెళ్ళిపోతుంది. ఈ రోజు నువ్వు ఆడవాళ్ళని ఇంత హింసిస్తున్నావు కదా, ఈ రోజు ఇక్కడ స్టూడెంట్స్ అందరికి జవాబు చెప్తారు. మొత్తానికి చూసవచ్చు, నిరుద్యోగ జేఏసీ నేతలను అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. చెప్పండి, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అయితే చేస్తున్నారో మొత్తానికి అయితే నిరుద్యోగ జేఏసీ నేతలను అయితే అక్రమంగా అరెస్టు చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. ఓ ఇన్స్టిట్యూట్ వద్ద చూడొచ్చు, స్టూడెంట్ భారీ ఎత్తున గుమిగూడారు. మిలియన్ మార్చ్ చేసి భారీ ర్యాలీ చేసి తిరుగుతామని చెప్తున్నారు. పోలీసులు వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. పోలీసులకు అటు స్టూడెంట్స్ కి మధ్య కొద్దిగా వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి ఉంది. మేము శాంతియుతంగా మిలియన్ మార్చ్ చేపడతాము, మాకు అవకాశం ఇవ్వండి నిరుద్యోగులు ఎంత వేడుకుంటున్న పోలీసులు మాత్రం కనికరించడం లేని పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా భారీ ర్యాలీ అయితే మేము చేపడతాము. మా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఏదైతే పోలీసులు అయితే ఇది ప్రజాపాలన కాదు, ప్రభుత్వం పోలీస్ పాలన కొనసాగుతుందని ప్రధానంగా నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఓవైపు చూడొచ్చు, ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి వస్తున్నా కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి మనము ఏదైతే ఇక్కడ చూస్తున్నాము. హాస్టల్స్కి మేము వెళ్తున్నాము, అయినా మమ్మల్ని చూడకుండా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని
పోలీసులు ప్రధానంగా అంటున్న పరిస్థితి మనకు ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. పోలీసులు చూడొచ్చు ఎక్కడ నిరుద్యోగులు ఎక్కడ స్టూడెంట్స్ కనిపించకుండా చెదరగొడుతున్న పరిస్థితి ఉంది. ఒక ఇన్స్టిట్యూట్ దగ్గర వందలాదిగా పోలీసులు భారీగా మోరించి ఒక భయాందోళన సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రజాపాలన కాదు, పోలీస్ పాలన కొనసాగుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే నిరుద్యోగ జేఏసీ ఏదైతే పిలుపునిచ్చింది ఆ పిలుపు చేసి తీరుతామని నిరుద్యోగ జేఏసీ నేతలు అయితే అంటున్నారు. ప్రతి ఇన్స్టిట్యూట్ దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. పోలీసులకు విద్యార్థుల నేతలకు భారీగా వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇన్స్టిట్యూట్ లోపల చొచ్చుకెళ్లి మఫ్టీలో ఉన్న పోలీసులు ఇన్స్టిట్యూట్ లోపల పహారా కాసి నిరుద్యోగ జేఏసీ నేతలను అరెస్ట్ చేశారు. మనం చూడొచ్చు పోలీసులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నది. రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం కాదు, ప్రజాపాలన కాదు, ఇది పోలీసు పాలన కొనసాగుతుందని ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. మేము అడుగుతున్న న్యాయంగా మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయంగా మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి, మాకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే పోలీసులు ఎన్ని నిర్బంధాలు సృష్టించిన, ఎన్ని కేసులు పెట్టినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాము. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని కూల్చే వరకు మా పోరాటం ఆగానే నిరుద్యోగ జేఏసీ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.